అనంతపురంలో గల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అక్రమాలకు అంతు లేకుండా పోతుందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా మెస్ బిల్లుల బాగోతం తీవ్ర దుమారం రేపుతోంది. ఎంక్వైరీ కమిటీలో బయట కళాశాల వారికి బదులుగా సొంత కళాశాల వారిని వేసుకుని మేనేజ్ చేస్తున్న ప్రిన్సిపల్ 10 రోజులైనా నివేదిక ఇవ్వకపోవడం పలు అనుమానాలకి తావిస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల మెస్ బిల్లులు కింద 20 లక్షలు అకౌంటెంట్ ఖాతాలోకి వేసుకున్నారని తెలిసిన ప్రిన్సిపల్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి మెస్ బిల్లులు వసూలు చేసిన 15 రోజుల పాటు భోజనాలు, సంవత్సరం నుంచి స్నాక్స్ పెట్టకపోవడం అన్యాయం అన్నారు. మెస్ బిల్లులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కరువు జిల్లాకు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జిల్లాలో ఎంతో మంది విద్యార్థి నాయకులు, మేధావులు ఉద్యమ ఫలితంగా ఈ జిల్లాలో ఏర్పాటైనటువంటి మెడికల్ కళాశాలలో ఈ రోజు లక్షల రూపాయలు మెస్ బిల్లులు కొంతమంది వ్యక్తులు కాజేయడంతో దాన్ని నిరసిస్తూ ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ మెడికల్ కళాశాలకు వివిధ రాష్ట్రాల నుంచి విద్యను అభ్యసించడానికి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు తమకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినడానికి ప్రతి నెల కూడా 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు మరి మెస్ బిల్లులుగా ప్రతి విద్యార్థి చెల్లిస్తున్నటువంటి సందర్భంలో మెడికల్ కళాశాల యాజమాన్యులు ఒక పర్సనల్ గా సపరేటెడ్ గా ఒక అకౌంటెంట్ ని నియమించుకొని ఆ అకౌంటెంట్ కి సంబంధించి ప్రతి నెల కూడా మరి విద్యార్థులు డబ్బులు జమ చేసేవారు. ఒక 6 సంవత్సరాల జరిగిన తరువాత ఈ మధ్య కాలంలోనే అక్కడ అకౌంటెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ విద్యార్థులు చెల్లిస్తున్నటువంటి డబ్బులను తన పర్సనల్ అకౌంట్లలోకి వేపించుకోవడం జరిగింది. మరి విద్యార్థులకు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి స్నాక్స్ అందక 15 రోజుల నుంచి అన్నం అందకపోవడంతో విద్యార్థులందరూ కూడా ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ ఇక్కడ ఇస్తున్నటువంటి సరుకులంతా కూడా నిలిపివేయడంతో ఈ భాగవతం అంతా వెలుగులోకి వచ్చింది. మరి కాంట్రాక్టర్ కి అక్కడ ఉన్నటువంటి దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు మరి విద్యార్థులు డబ్బులు అకౌంట్లలో చెల్లించినా ఎందుకు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుండా ఉపాసం పెట్టారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి తక్షణమే ఎవరైతే అకౌంటెంట్ లో డబ్బులు వేసుకున్నారో పర్సనల్ అకౌంటెంట్ ఆ అకౌంట్ నెంబర్ ఎవరిది అని చెప్పి బహిర్గతం చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా మనం ఒక చిన్నది వస్తువు పైన కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. దాదాపు ఈ మెడికల్ కళాశాలలో ఇంత లక్షల రూపంలో కుంభకోణం జరుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గత 9వ తేదీన పత్రికలలో ఈ కథనం అంతా ప్రచారం అయితే మరి ఎంక్వైరీ కమిటీ వేశారు. మరి 3 రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్పారు. ఎంక్వైరీ కమిటీ వేసి 12 రోజులు గడుస్తామన్నా కూడా ఎందుకు నివేదిక ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇక్కడే పర్సనల్ గా అకౌంటెంట్ వేయించుకున్నటువంటి వ్యక్తి మరి విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లి మీరు మెస్ బిల్లులు కాజేశారు, మెస్ బిల్లులు మా అకౌంట్ లోకి వేశారని చెప్పి మీరు చెప్తే మీ ఇంటర్నల్ మార్క్స్ తీసేస్తాం, మీ భవిష్యత్తు మా చేతుల్లో ఉందని చెప్పి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మరి ఎంక్వైరీ కమిటీ కూడా నిబంధనల ప్రకారం ఒక కళాశాలలో ఏదైనా ఒక ఇష్యూ జరిగి ఎంక్వైరీ కమిటీ చేస్తే పక్కన ఉన్నటువంటి కళాశాలలో లేదంటే రాష్ట్ర స్థాయి అధికారులు వేస్తారు. కానీ ఈ ప్రిన్సిపల్ గారు మరి ఇదే కళాశాలలో ఉన్నటువంటి వారిని ఎంక్వైరీ కమిటీ వేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళను భయపెట్టడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. మరి తక్షణమే ప్రిన్సిపల్ గారు స్పందించి ఎవరైతే 20 లక్షలకు పైగా డబ్బులు తన పర్సనల్ అకౌంట్ లో వేయించుకున్నారో వాళ్ళపైన తక్షణమే పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ వల్ల ఇదే కళాశాలలో గతంలో విద్యార్థులకు సంబంధించి ల్యాప్టాప్, ఐఫోన్ పోయినప్పటికీ కూడా కంప్లైంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది కేవలం ఒక మహిళకు సంబంధించినటువంటి హాస్టళ్లలోనే జరిగింది. ఇంకా అబ్బాయిల హాస్టళ్లలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మరి రాష్ట్ర స్థాయి వైద్య అధికారులు కూడా దీనిపైన తక్షణమే ఎంక్వైరీ వేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి రాష్ట్ర వైద్య అధికారులు కూడా స్పందించి ఎవరైతే ఈ మెస్ బిల్లులు కాజేశారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ అవినీతి అక్రమాల పైన కూడా విచారణ కమిటీ చేస్తున్నటువంటి వారిపైన మరి రాష్ట్ర స్థాయి అధికారులతో విచారణ కమిటీ నియమించాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. త్వరలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కలవబోతున్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.